భర్తను ఎత్తుకుదామని వెళ్తా ఉండగా కాలికొండ ఒక చెప్పు వదిలేసి ముందుకు వచ్చేదండి. ఎందుకు వదిలేసానా అని వెనక్కి తిరిగి చూడగానే ఆ చెప్పు తెగిపోయట సార్. అంతే, బాగుండ చెప్పు కూడా ఇసిరేసి బేరు ఫుట్తో నడుచుకుంటూ వెళ్ళిపోద్దండి ఆ పెద్ద ఆవిడ. పాకిస్తాన్లో కూడా ఈ కష్టాలు రావద్దు సార్, రావద్దు. ఓ 2 అడుగులు వెనక్కేసి తెగిపోయిన సైడ్ కన్నంలో తోసి కింద పిన్ని సెట్టుకుంటే అయిపోద్దిగా. ఆ మాత్రం దానికి అంత ఎమోషన్ దేనికి? కథలో ఎమోషన్ ఇంపార్టెంట్ చెప్పే ఇంపార్టెంట్ మీకు. ఇలాంటి ప్రొడ్యూసర్ల వల్ల కథలో ఉన్న ఎమోషన్ అంతా. సర్లేవో ఏదో ఫ్రెండ్లీగా అన్నాం. నెక్స్ట్. ఇంకా మనోడికి మెంటలెక్కేద్దండి. నానమ్మకింత నరకం చూపించిన మాయిలు పకీరు మొసలాడు మెల్లది చేస్తానని డిసైడింగ్ అయిపోతాడు. కానీ అది ఎక్కడ ఉండో తెలియదు. ఇంతలో మన దొంగతనం చేయని గంగరాజు కనకరాజు నరసాపూర్ ఫారెస్ట్లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ తెలిసిందని, ఎదురొచ్చిన పావులన్నింటినీ లొంగ చుట్టి ఇసిరేసుకుంటూ అడివంతా కల్దిరిగేసానని, అయినా కూడా ఆడు ఎక్కడ ఉన్నదో కనబడలేదని చెప్తాడండి. గంగరాజు అడివంతా తిరిగినా కూడా కనబడలేదంటే ఇప్పుడు కనకరాజుని కనిపెట్టి పట్టుకోవడం కష్టమే. డెడ్ ఈజీ. ఎలా? హౌ? అందరూ కలిసి కొండకి బైనాక్లర్స్ పెట్టుకుని చూడంగానే అడవి మధ్యలో ఇల్లు కనిపించేది. వీళ్ళంతా టీల్లో ఎతికి పట్టుకునేదానికి ఆ పోలీస్ ఆయనకి 2 లక్షలు ఎందుకు ఇచ్చినట్టు? పాప ఆపరేషన్కి 3 లక్షలు ఇవ్వాలి కదా. అప్పుడు ఆ 3 లక్షలు తెస్తే సరిపోయేది కదా, 5 లక్షలు ఎందుకు తెచ్చినట్టు? అసలు అప్పటికి ఆ పాపే ఉన్న సంగతి మనోడికి తెలియదు కదా. పాప ఆపరేషన్కి ఇచ్చిన డబ్బులు తాత కొట్టేశాడు. ఇప్పుడు ఆ పాప ఏమైనట్టు? ఐ డోంట్ నో. అయితే ఓకే. ఆ ఇల్లు మరేదో కాదు. ఫస్ట్ సీన్లో అస్థిక్లేసిన కూడా వచ్చాడు చూసారా, అదే భూత బంగ్లా. దాని గేటు కేసు ఉన్న తాళాన్ని మనోడు పెద్ద బండరాయితో బద్దలు కూడా ఎత్తాడండి. అందరూ కలిసి లోపలికి వెళ్ళిపోతారు. ఫస్ట్ సీన్లో అస్థికలోడు వచ్చినప్పుడు గేట్ ఓపెన్ చేసి ఉంది కదా, ఇప్పుడు ఆ గేటుకి తాళం ఎవడేసాడు? ఐ డోంట్ నో. అయితే ఓకే. వీళ్ళందరూ కలిసి లోపలికి నడుచుకుంటూ వెళ్తా ఉండగా వెనకమాల గేట్ నెమ్మదిగా క్లోజ్ అయిపోతుంది. ఆ గేటుకి మోషన్ సెన్సార్స్ ఉన్నాయా? నో. మరి ఎలా క్లోజ్ అయింది? ఐ డోంట్ నో. అయితే ఓకే. అందరూ కలిసి లోపలికి వెళ్తారండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఎక్కడున్నావురా ముసలోడు అని చెప్పి మనోడు ప్రతి గది ఎతికేస్తూ ఉంటాడండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడండి. అందరూ కలిసి తాత బంగారం డబ్బులు దాచిపెట్టిన ఒక పెద్ద గదిలోకి వెళ్తారండి. ఒక బొచ్చులేని పిల్లి అలా నడుచుకుంటూ వెళ్తాడండి. ఆ బొచ్చులేని పిల్లికి కథకి ఏంటా సంబంధం? ఏమి లేదు. మరి ఎందుకు పెట్టావు అనవసరంగా గ్రాఫిక్స్కి డబ్బులు పోక? తీసేయి. ఉండెల్లి ఆ మాత్రం ఉండెల్లి. సరే,